నేటిదిన వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 25వ కీర్తన 12వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. విశ్వాస జీవితంలో దేవుడు తన యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఆయన వారు ఏది కోరుకొనవలెనో వారికి బోధించేటటువంటి దేవుడిగా ఉన్నారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, సహజంగా మన మనసు పలు కోరికలను పలు ఆశలను కలిగినదిగా ఉంటుంది. అయితే దేవుని యందు భయభక్తులు నిలిపినప్పుడే ఏది కోరుకోవాలో దానిని గురించి దేవుడు మనకు బోధ చేస్తారు. ప్రభు బోధ చేసే విశ్వాసి ఎంతో ధన్యుడు. ఒకవేళ ప్రభు బోధించుటకు దేవుని పట్ల భయభక్తులు లేని వ్యక్తి తాను కోరుకున్న మార్గములలో ఏ విధమైనటువంటి సమాధానము మేలు తన జీవితంలో పొందలేడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక సంఘటన మనం పరిశీలన చేస్తే ఆది కాండము 26వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. అబ్రహాము దినముల్లో వచ్చిన మొదట కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీన్ రాజు అయిన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసమై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను అని ప్రభువారు మాట్లాడారు. 6వ వచనంలో రాయబడినటువంటి వాక్యములో ఇస్సాకు గెరారులో నివసించాను అనగా ప్రభువు తనతో చెప్పినటువంటి చోట అతడు నివసించుటని ఇక్కడ మనం గమనించగలం. ఇస్సాకు తానున్నటువంటి ఫిలిస్తీన్ల దేశంలో కరువు వచ్చినటువంటి సందర్భంగా అతడు ఐగుప్తునకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనతో ఉన్న సందర్భంలో ప్రభువారు తనకు ప్రత్యక్షమై తాను ఎక్కడ ఉండవలెనో తనకు బోధ చేసినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడగలం. అయితే దేవుడు తనకు చేసినటువంటి బోధను విన్న ఇస్సాకు దేవుని మాట చొప్పున అతడు నివసించినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడగలం. ఎప్పుడైతే ప్రభువారు ఈ విధంగా తాను తన మాట వినుటను గమనించారో ఆది కాండం 26వ అధ్యాయము 12, 13 వచనాలలో ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతను ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చను అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, నేడు మనం కోరుకునేటటువంటి మార్గం అది మనకు రేపటి దినాన మన భవిష్యత్తులో అది నిశ్చయముగా మనకు దీవెనకరంగా ఉండాలి అని అంటే మన మనసును బట్టి మనం కోరితే మనం ప్రతిఫలాన్ని చూడలేం. దేవుని నడిపింపును బట్టి మనము కోరి దేవుని నడిపింపును బట్టి మనం ఆ మార్గంలో ఉన్నప్పుడు నిశ్చయముగా ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు సహాయం చేసి మనకు మేలు కలుగు చేసేటటువంటి దేవుడుగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించగలం. నేడు విన్నటువంటి ఈ వాక్య ప్రకారంగా ప్రభు మనకు బోధించు మనం కోరుకొనవలసినటువంటి మార్గాన్ని ఎరుగుటకై ఇస్సాకు ఏ విధంగా ప్రభు పట్ల భయభక్తులు కలిగి ఉన్నారో అట్టి భయభక్తులు కలిగి జీవించండి. తగిన సమయమందు తగిన ఆలోచన చెప్పి తన బోధ ప్రభు మనకు చేసి మనం మేలు పొందుటకు సమాధాన సంతోషాలతో కూడిన జీవితాన్ని జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడి మాటలు మన కొరకే దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల హృదయాల్లో ఫలింపు చేయండి. కృంగిన వారిని, దుఃఖితులను ఆదరించి లేవనెత్తండి. తాము కోరుకొనని విషయాల పట్ల ఆశ కలిగి ఆ మార్గంలో ప్రయాణం చేసి ఎందరైతే పలు విషయాలలో నష్టపోయిన వారుగా ఉన్నారో నేటి నుండి మీ పట్ల చూపు భయభక్తుల వలన వారికి మీరు బోధ చేసి నిశ్చయముగా ఇస్సాకును ఆశీర్వదించినట్లు తండ్రి వీరిని మీరు ఆశీర్వదించుదురుగాక. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన ప్రియులను దీవించండి. దైవజనులను వారి కుటుంబాన్ని సేవా పరిచయం ఆశీర్వదించండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడ నడిపించునుగాక. ఆమేన్. నేడు విన్న